ఒకరి ఇంట్లో కానీ ఒకరి కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వారి వారి యొక్క వారిలోని దురాత్మలు కానీ వారి ఇంట్లో దురాత్మలు కానీ వారి కీడు కానీ మన మీదకి వస్తుందా? మొదటి ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇంట్లో క్రీస్తు బొమ్మ కానీ సిలువ బొమ్మ కానీ మనం పెట్టుకొని ప్రార్థన చేయొచ్చా? అదే విధంగా క్రైస్తవులు దీపం పెట్టి అగరబత్తి, క్యాండిల్, సాంబ్రాణి లాంటివి వేయొచ్చా అన్నది రెండో ప్రశ్న అండి. అదే విధంగా మేరీ మాతను పూజించడము, ప్రార్థించడము ఎంతవరకు? ఈ 3 ప్రశ్నలు ఉన్నాయి. అదే విధంగా చివరి ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు చివరి ప్రశ్న ఏమంటే, గత కొద్ది రోజులుగా నాకు మా బాబు 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. బాబుకి ఏదో ప్రమాదం జరిగినట్టు నాకు అనిపిస్తూనే ఉన్నింది. శనివారం సాయంత్రం బాబుని తీసుకొని నేను ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్ గా రాంగ్ రూట్ లో ఒక 3 వ్యక్తులు ట్రిబుల్స్ రైడింగ్ వచ్చేసారు. సడన్ గా వచ్చి గుద్దేయడంతో నా కాలుకు చాలా దెబ్బ తగిలింది. కానీ ఎలా నేను బండి కింద పడకుండా వెనకాల మా భార్య ఉన్నారు, అదే విధంగా ముందు బాబు ఉన్నాడు. 40 స్పీడ్ తో వెళ్తున్నాను కానీ ఏ విధంగా నేను కింద పడకుండా దేవుడు నన్ను కాపాడు నాకైతే అర్థం కావడం లేదు. యాక్చువల్ గా అయితే చాలా పెద్ద ప్రమాదం జరగాల్సింది. కానీ ఉదయకాల ప్రార్థనలో నేను పాస్టర్ గారు చెప్పినట్టు ప్రమాదం నుంచి తప్పిస్తానని చెప్పిన ప్రకారంగా నన్ను నిజంగానే దేవుడు చాలా గొప్ప రీతిగా నన్ను ఆ కుటుంబాన్ని దీవించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. మీరు అడిగిన మొదటి ప్రశ్న ఏమన్నారు? ఫస్ట్ క్వశ్చన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మొదటి ప్రశ్న బ్రదర్ అడుగుతున్నారు. ఎవరి కోసమైనా మనం ప్రార్థన చేసినప్పుడు, ఎవరి కోసమైనా వారి ఇంటికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు వారి కీడు గాని, వారిలో ఉన్నారు గాని, వారి ఇంట్లో ఉన్న దురాత్మలు మన మీదకి వస్తుంటారు అని ఎవరన్నా చెప్పారా మీకు అని మీ డౌట్? అవును పాస్టర్ గారు. ఏమన్నారు? ఆ విధంగా వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వారిలోని దురాత్మ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు వచ్చేస్తుంది కాబట్టి అని చెప్పారు. అంటే దాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేయొద్దనా? ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ దెయ్యాలు మీకు పడతాయి. ఈ వాక్యం ఎక్కడుందో చూపించమని చెప్పాలి. అలా ప్రార్థన చేస్తే వాళ్ళ దెయ్యాలు మాకు పడతాయని ఎక్కడుందని రిఫరెన్స్ ఎక్కడుందో చూపించమని చెప్పాలి. అందుకే లేఖన ఆధారం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళ మాటలు, వాళ్ళ మూఢనమ్మకాలు, వాళ్ళ అపోహలు, వాళ్ళకి సంబంధించినటువంటి భయాలు అవన్నీ వాళ్ళలో ఉన్నటువంటివి. వాటిని భక్తులే వాళ్ళు, కానీ వీళ్ళలో కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని అనుమానాలు ఉంటాయి, వాళ్ళకున్నట్టు మూఢనమ్మకాలు, క్రైస్తవ మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఇది, క్రైస్తవ మూఢనమ్మకాలు ఒకటి. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ దెయ్యాలు మీకు పడతాయి కాబట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేయొద్దని. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 Timothy chapter 2 verse 1-4 అక్కడ ఏముందంటే, మీరు సుఖముగాను, ఆరోగ్యంగాను, సమాధానంగాను, నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం సకల జనుల కొరకు ప్రార్థించమన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు ప్రార్థన చేయమన్నాడు. తర్వాత అధికారుల కొరకు ప్రార్థించమన్నాడు. అయితే త్వరపడి ఎవరి మీద చేతులు ఉంచొద్దు. ఇతరుల తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయనక్కర్లా. ఇప్పుడు ఇతరుల తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వారు పక్కన నిలబడి ప్రార్థన చేయొచ్చు. హాస్పిటల్లో రోగి ఉన్నాడు, అతనికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు, అతను పక్కన నిలబడి ప్రేయర్ చేయండి, ప్రభు మీ ప్రార్థన వింటాడు. అతను తల మీదే చేయబెట్టాల్సిన అవసరం మనకు లేదు. ఓకే, ఒకవేళ బంధువులు ఉన్నారు, ప్రేయర్ చేసిన ఆయిల్ రాయమన్నారు, మీరు ప్రార్థన చేసిన ఆయిల్ వారికి ఇవ్వండి. వాళ్ళ బంధువులకి రాయమని చెప్పండి. వాళ్ళ అమ్మకో, నాన్నకో, అక్కో, చెల్లో, తమ్ముడో, భార్య ఉంటారు, ఇక మీ బాలిన వ్యక్తి తల మీద రాయండమ్మా, యేసు రక్తాన్ని ఉచ్చరించండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి, మా చేతులు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థతను పొందుతారని ఉంది. తల మీద ఉంచకపోయినా జస్ట్ ఆ పురుషుడు, అతను సహోదరుడు, అతని భుజం మీద చేయబెట్టి ప్రార్థన చేయొచ్చు. మీరు ఒకవేళ స్త్రీ అనుకోండి, సహోదరి ప్రార్థించే స్త్రీ ఉంటుంది కదా, ప్రార్థించే ప్రార్థనాపరులైన స్త్రీ ఉంటుంది, ఆమె చేయి పట్టుకొని ప్రార్థన చేయొచ్చు. లేకపోతే ఆమె ఇద్దరు స్త్రీలే కాబట్టి ఆమె భుజం మీద చేసి ప్రార్థన చేయొచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడ వాళ్ళ దెయ్యాలు మనకు పడతాయి అన్నది ఎక్కడుంది లేఖనంలో? లేదు. మీరు దెయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు తప్ప వారి దెయ్యాలు మనకు పడతాయని ఎక్కడ రాయలే. మార్క్స్ వార్త 16-17 చదువుకున్నాను. అందుకే లేఖనాధారంగానే మనం వెళ్ళాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయంలోను, అలాగే లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు ఎన్నో చోట్ల ప్రభు సెలవిచ్చాడు, డోంట్ బి అఫ్రైడ్, దేనికి భయపడొద్దు, క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదని. అంటే యేసుక్రీస్తులో మీరు ఉన్నట్లయితే ఏ శిక్ష విధి మీకు లేదు అని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తునందున వారు నూతన సృష్టి. అందుకని మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.
అలాంటివి ఏం పట్టవు మనకి, ఏ దురాత్మలు పట్టవు. మీరు దెయ్యాలను నిలగొడతారు. నేను ఒక మాట అడుగుతాను, వెలుగు చీకటిని వెళ్ళగొడుతుందా, చీకటి వెలుగు నిలగొడుతుందా? వెలుగు చీకటిని వెలుగు వెళ్ళగొడుతుంది. చీకటిని వెలుగు. కదా. కాబట్టి మీరు వెలుగై ఉన్నారు, ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం ప్రకారంగా ప్రభు చెప్పాడు. అలాగే ఆ ప్రభు అయిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఈ లోకానికి వెలుగు జ్యోతి అయి ఉన్నాడు. మీరు ఈ లోకానికి వెలుగై మీరు ఈ ఉన్నారు. లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. ఓకే, మరి వెలుగైన మీరు చీకటిని వెళ్ళగొడతారు తప్ప ఆ చీకటి మిమ్మల్ని ఎందుకు పట్టుకుంటుంది? ధైర్యంగా ఉండండి, భయపడొద్దు అసలు ప్రార్థించినప్పుడు. ఇలాగ పిరికి పందలు మన క్రైస్తవుల్లో కూడా కొంతమంది పిరికోళ్ళు ఉన్నారు. వీళ్ళు అయ్యో అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు దెయ్యం పట్టిందేమో, వీళ్ళింటికి వెళ్ళాం దెయ్యం అని, దెయ్యాల కాన్షియన్స్ ఎక్కువ, దేవుడి కన్నా కూడా దెయ్యాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు దేవుని శక్తి గురించి ఆలోచించరు, కానీ దెయ్యాల శక్తి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అసలు భయపడకూడని బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించిన వాడు పారిపోతాడని రాయబడింది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. పారిపోయేవాడికి మనం ఎందుకు భయపడతాం? Submit yourselves therefore to God and resist the devil and he will flee from you. వాడు మన ఎదురు పారిపోయేటువంటి వాడు. వాడిని తరమని ప్రభు మనకు అధికారం ఇస్తే వాడిని చూసి ఎందుకు భయపడాలి? మనం భయపడక్కర్లేదు. మీరు క్రీస్తునందున్న వారైతే మీకు దెయ్యాలు భయపడతాయి, మీరు దెయ్యాలకు భయపడక్కర్లేదు. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సిలువను పెట్టుకుని యేసుక్రీస్తు వారి విగ్రహాలు పెట్టుకుని ప్రార్థన చేయవచ్చు అని అడుగుతున్నారండి. అది ఇప్పుడు సిలువ అనేది మనిషి చేశాడు, అదొక రూపం, దాన్ని ఆరాధించనక్కర్లా, అదొక గుర్తుగా సింబల్గా వాడతారు, చర్చ్ మీద పెడతారు. ఎందుకంటే క్రైస్తవ చర్చ్ ఇది ఒక క్రిస్టియన్ ప్రార్థన చేసుకుంటారు. యేసు ప్రభువారు సిలువ రక్తం కార్చారు కాబట్టి ఒక సాదృశ్యంగా పెట్టారు. దాన్ని మొక్కడానికి పెట్టలా. సిలువను మొక్కొద్దు, సిలువను ముద్దు పెట్టుకుని అక్కర్లేదు, ఇక్కడ మనుషులు చేసింది. దేవుడు ఏ రూపమును చేసుకోవద్దు, దాని మీద సాష్టాంగ పడొద్దు అన్నాడు. సిలువలో చాలా మంది మరణించారు రోమన్స్ టైంలో. మరి సిలువ పెట్టుకుంటే సిలువ వల్ల ఏంటి ఉపయోగం అన్నట్లయితే, సిలువ వల్ల ఉపయోగం లేదు, యేసు ప్రభు వల్ల ఉపయోగం ఉంది. యేసు ప్రభు సిలువలో చిందించిన రక్తం వల్ల ఉపయోగం ఉంది. ఓకే, మనం ఆశ్రయించేది ప్రభు అయిన యేసుని, ఆయన మన కొరకు చిందించిన సిలువ రక్తమును, ఆయన చిందించిన ఆయన పరిశుద్ధ రక్తము, ఆయన సిలువ యాగం త్యాగం మనకు రక్షణ కలుగు చేసింది. కాబట్టి సిలువను ముద్దు పెట్టుకోవడాలు, సిలువ ఎవరో ఫీవర్తో ఉంటే కర్ర చెక్కలతో చేసిన సిలువలన్నీ చుట్టూ పెట్టారు, ఎందుకంటే దెయ్యం లోపలికి రాకుండా. దెయ్యాలకి చెక్క కర్ర అన్నా భయపడవు, చెక్క సిలువకు భయపడవు. యేసు రక్తానికి భయపడతాయి, యేసుక్రీస్తు నామానికి భయపడతాయి. ఓకే, మరి కొందరు అపోహ, కొందరి యొక్క ఆలోచన ఏంటంటే సిలువ అంటే దెయ్యాలు భయపడతాయని. కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? క్రైస్తులు దీపం పెట్టి అగరబత్తి పెట్టి సాంబ్రాణి వేయవచ్చా అని ప్రశ్న. అదే, ఇవన్నీ కూడా వేరే మతస్థులు చేస్తూ ఉంటారు. అగరబత్తులు పెట్టాలు, వాళ్ళు ఆరాధించే వాటికి చేస్తారు. మీరు క్రీస్తుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడు ఆత్మస్వరూపి. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో తండ్రి అలాంటి వారిని కోరుచున్నాడు. ఏమని? ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవారిని కోరుచున్నాడు. చూడండి, అయితే యథార్థముగా ఆరాధించేవారు, మంచిగా దేవునికి ఇష్టంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను అంటే తండ్రిని, దేవుడిని ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి అలాంటి వారిని కోరుచున్నాడట. సో అట్టివారిగా మీరు ఉండండి. రూపాలు పెట్టుకొని ధూపాలు పెట్టుకొని అక్కర్లా. ఇప్పుడు రూపము అక్కర్లేదు, ధూపము అక్కర్లేదు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే చాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి సహోదరుడే మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారు. మరియమ్మ గారిని పూజించవచ్చా? మరి చాలామంది పూజించకపోయినా కానీ గౌరవించాలి, ఆమెకి పూజించడానికి కూడా ఆమె అర్హురాలని తెలియపరుస్తున్నారు. మరి నేను మనం ఏ కాలంలో ఉన్నాం? క్రొత్త నిబంధన కాలంలో బైబిల్లో ఎక్కడైనా మరియమ్మ గారిని పూజించినట్టుందా? క్రొత్త నిబంధనలో లేదు. ఆ జ్ఞానులు వచ్చి తల్లిని శిశువును చూచి ఆ శిశువు ఎదుట ఆయనను అని రాసింది. ఆయనను, ఆమెను ఆయనను అనలేదు. ఆయన ముందు సాష్టాంగపడి పూజించిరి. చదవండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఎవరు పూజించారు? సాగిలపడి ఎవరిని పూజించారు? ఆయనను పూజించి
ఆయనకే సాగిలపడ్డారు, ఆయనే పూజించారు. ఆమెను, ఆయనను, తల్లిని, బిడ్డను పూజించినట్టు లేదు అక్కడ. సో ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఎవరికి? ఆమెకా ఆయనకా? ఆయనకు సమర్పించిరి. కనుక తల్లిని గౌరవించండి. అంటే రూపం పెట్టుకుని ఒక బొమ్మను చేసి కాదు. బొమ్మను చేయడం మనుషులు. ఇప్పుడు మరియమ్మ బొమ్మలన్నీ ఒక దగ్గర పెడితే, యేసుప్రభు బొమ్మలన్నీ ఒక 20 పెట్టామనుకోండి, ఒక్కో బొమ్మ ఒక్కో రూపంలో ఉంటుంది. ఇక్కడ శిల్పకారుడు ఒక అతను ఇలా చేస్తే ఒక అతను అలా చేశాడు. మరి అలా ముఖాలు మారిపోతుంటాయా? ఆ ముఖాలు మనుషులు అనుకొని చేసినవి. వీళ్ళు ఎప్పుడైనా చూసారా మరియమ్మ గారిని? వీరు ఎప్పుడైనా యేసుప్రభు వారిని చూసారా? చూడనప్పుడు వీళ్ళకి ఎలా తెలుసు ఎగ్జాక్ట్గా ఆయన ముక్కు ఇలా ఉంది, కళ్ళు ఇలా ఉన్నాయని? అలా లేనప్పుడు చూడండి, మరి మీ ముఖం కాని ముఖాన్ని మీ భార్య ఒక గోడ మీద గీసి మీ బాబుని పిలిచి, మీ పాప బాబుని పిలిచి ఈయనే మీ డాడీ అని చెప్తే మీకు కోపం రాదు? వస్తుంది పాస్టర్. ఎందుకంటే మీ రూపం రాలేదు. ఆమె ఎంత చిత్రీకరించినా, ఎంత బాగా ఆర్ట్ వేసినా మీ రూపం రాలా. మీ రూపం రానప్పుడు వేరే పురుషుని ముఖం కనిపిస్తుంది. ఆమె వచ్చి దానిటి చేసింది. ఇప్పుడు మీరు వెనకున్నారు, పిల్లల్ని పిలిచి మా నాన్న ఇది, మీ నాన్న ఈడేరా అంటే మీకు ఎంత కోపం వస్తుంది. అలాగనే దేవుణ్ణి చూడలేదు వాళ్ళు, దేవుని రూపాన్ని చూడలేదు. మరేమి కానీ కూడా చూడలేదు. మరి రూపాలు చేసి వాళ్ళ ముందు వీళ్ళే దేవుడు అంటే కోపం రాదు? అందుకే దేవుడు అంటాడు, వాటిలో దేవునికి ఇంట్రెస్ట్ లేదు. దేవునికి ఇంట్రెస్ట్ లేని మనం ఎందుకు చేయాలి? మీ ఇంటికి ఎవరన్నా కాఫీ టీ వచ్చినప్పుడు కాఫీ టీ ఇస్తారు. కాఫీ టీ నేను తీసుకునండి అన్నప్పుడు వేడి నీళ్ళో లేదా బటర్ మిల్కో ఇస్తారు. వారికి కావాల్సింది మనం ఇవ్వాలి, కానీ వాళ్ళు వద్దన్నది మనకి ఇస్తాం. మనం ఇస్తామా? అలాగే దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడు ఏం కోరాడో అది ఇవ్వండి. దేవుడు విగ్రహారాధన కోరలేదు. రూపాలను చేసి మరియమ్మ రూపానికి, యేసుప్రభు రూపాన్ని ఆరాధించమని చెప్పలేదు. సిలువను మొక్కమని చెప్పలేదు. కాబట్టి అట్టి వాటిని మనం మొక్కడం వల్ల మరి దేవుడు వద్దన్న వాటిని మనం ఎందుకు ఇస్తున్నాం ఆయనకి? ఆయన ఆరాధించాలన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో చేయండి. మీ ఇంటికి వచ్చిన బంధువుకే అడిగిన దాన్ని మీరు ఇస్తారు. నేను కాఫీ తాగినట్టు టీ తాగుతారంటే, అది కూడా తాగినట్టు బటర్ మిల్క్, అది కూడా తాగినట్టు కోకోనట్ వాటర్, అంటే వాళ్ళు ఏది కోరారో అది ఇచ్చాం కదా. మరి దేవుడు ఏది కోరాడో అది ఇవ్వండి. అది మీకు దీవెన, మనం కోరుకుంది కాదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బ్రదర్, మీకు ఇంకా సందేహం ఉందండి? ఒకసారి ఆడియో అన్మిట్ చేసి క్లుప్తంగా అడుగుతారా? అనేక మంది లైన్లో ఉన్నారు, అడగండి. పాస్టర్ గారు, చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ పాస్టర్ గారు. తిన్నట్టు చెప్పారు జరిగింది. మళ్ళీ 2 గంటలకి బాబు స్కూల్కి వెళ్తున్నప్పుడు విన్నాను, మీ ప్రశ్న విన్నాను నేను. మీరు చెప్పింది ఇందాక చెప్పారు. మీరు భయపడకండి, భయం వస్తే గద్దించండి. అలాంటి కళ అనిపించినా అది నెగిటివ్ కదా, మీకు హాని కలిగినట్టు, మీకు కీడు కలిగినట్టు. దాని కొరకు ప్రభువు ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశింపకుండా మీతో మెలకుగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయమన్నాడు. సో మెలకుగా ఉండి ప్రార్థించమన్నప్పుడు ఆ లేఖనాన్ని బట్టి మీరు ఏం చేయాలి? శోధన వచ్చినట్టు మీకు అనిపిస్తే ప్రార్థన చేయండి, దేవుని దగ్గర మొరపెట్టండి. ప్రభువా, ఇట్టి శోధన మా మీదకి రాకుండా సహాయం చేయమని అడగండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, శోధన వచ్చినట్టు, కీడు వచ్చినట్టు కల వస్తుందేమో, జరుగుతుందేమో, నా కళ మొన్న కళ వచ్చింది, జరిగింది కదా అంటూ కూర్చోవద్దు. అటువంటి భయాలన్నీ ప్రభుకు అప్పగించండి. మీ భారం యెహోవా మీద మోపండి. ప్రభు, ఈ భయాన్ని నాలో తీసివేయండి. ఇట్టి కీడు జరగకుండా సహాయం దయచేయండి. ఎలాంటి శోధనలు మేము పడకుండా సహాయం చేయమని ప్రార్థన చేసుకోవాలి. అలా కాకుండా ఆ నెగటివ్ తలంపుల్ని వస్తుందేమో, జరుగుతుందేమో, నాకు అనిపిస్తుంది ఆ ఆలోచనలకు అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వల్ల మీరు నెగటివ్ని ఆహ్వానించిన వాళ్ళు అవుతారు. సో యూ హ్యావ్ టు రెసిస్ట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో కీడు జరుగుతున్నట్టు మనకే అనిపించింది అనుకోండి, దాని గురించి ఆలోచించొద్దు, దాన్ని గద్దించండి, రెసిస్ట్ చేయండి. ఓకే, అది మీ వద్ద దూరంగా వెళ్ళిపోతుంది. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. అయ్యా, మనము అనుకోని రీతిగా బంధువులకు మనము ఫాస్టింగ్ ఉండి మనము ప్రార్థనకు వెళ్తాం, అంటే వివాహానికి వెళ్తాము. దేవుని నమ్ముని బిడ్డలు ఉంటారు. అంటే కొందరేమో అక్కడ ఆహారం తినచ్చు అంటారు, కొందరు తినద్దు అంటారు. కానీ అట్లా మనం వెళ్ళొచ్చా లేదా? ఒక ప్రశ్న అయ్యా. నా మన్మరాలు హాస్టల్లో ఉన్నది, నేను ఉండనని ఏడుస్తుంది, ఆమె కోసం కొంచెం ప్రేయర్ చేయండి. వివాహానికి వెళ్ళినప్పుడా? అవును పాస్టర్ గారు. వివాహాలకు వెళ్ళినప్పుడు భోజనం చేయండి. ఎందుకంటే క్యాటరింగ్కి అప్పగిస్తారు. క్యాటరింగ్ అతను ఎక్కడ వండి తీసుకొస్తాడు, లేదా అక్కడే వండుతారు. సో అది వివాహానికి వచ్చిన వారికి విందది. చక్కగా ప్రార్థన చేసుకొని భోజనం చేయండి.
ఆరగించండి, ప్రార్థన చేసుకొని చేయండి. అనుమానంతో తినకూడదు. రోమపత్రిక 14:24 అనుమానంతో తీసుకున్నది ఏదైనా సరే అది పాపం అవుతుంది. కనుక దేనికి అనుమానపడద్దు. ఈ ఆహారంను బట్టి ప్రభు ఈ ఆహారం శుద్ధీకరించండి, తీసుకున్నప్పుడు శక్తి బలం నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకొని భోంచేయండి. అనుమానం లేకుండా ఏదో అవుద్దేమో, ఏదో జరుగుతుందేమో. మనకు భయపెట్టేవాళ్ళు ఎక్కువ. మూఢనమ్మకాలు అన్నాను కదా. ఒకరోజు ఒక క్రైస్తవుడు, ఆయన సేవకుడే, ఆయన నిద్రించినప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టారు, ఆ కుటుంబానికి ఓదార్పు కొరకు. రకరకాల సంఘాల నుండి అందరూ వచ్చారు. వచ్చి కూర్చున్న తర్వాత మరి వాక్యోపదేశాలు అయిపోయి ఆ సేవకుని జ్ఞాపం చేసుకున్నారు. ఆయన చేసిన మంచి సేవ, ఆయన యొక్క నిర్ణయాలు వాళ్ళ పిల్లలకు కూడా చెప్పారు. మీరు కూడా భక్తిగా బతకమని. ప్రోగ్రాం అయిపోయింది, ప్రార్థన అయింది, ఆదరణ మీటింగ్ అయిన తర్వాత జరిగింది ఏంటంటే, భోజనం చేద్దాం రండి అన్నప్పుడు కొంతమంది హడావుడిగా పారిపోయారు. హడావుడిగా లేచి పారిపోతున్నారు. సేవకుడు పారిపోతున్నాడు, సేవకుడితో పాటు ఆయన సంఘం కూడా పారిపోతుంది. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏం బ్రదర్ మీ అందరూ ఇంతవరకు వాక్యంలో ఉన్నారు కదా, ఎందుకు భోజనం చేయట్లేదు? సచ్చిన వారికి అర్పించిన భోజనం తీసుకుంటే అది బయలుపోయారని ఆత్మ పడుతుందని 106 కీర్తన 35-36 వచనాల్లో ఉంది కదండి. వీళ్ళు సచ్చిన వారికి అర్పించారా? పాస్టర్ గారి సమాధి దగ్గర తీసుకెళ్లి ఈ ఆహారాన్ని అక్కడ పెట్టి, అయ్యా నువ్వు అంత భుజించమని చెప్పి తీసుకొచ్చారా దాన్ని? ఎందుకు మూఢనమ్మకాలు? అది మీకెందుకు పడుతుంది? అక్కడ అన్ని జనులైన వారు వాటికి అర్పించిన వాటిని తీసుకువెళ్ళి, సచ్చిన వాటికి అర్పించిన వాటిని తీసుకువెళ్ళి ఇజ్రాయేల్ సైన్యం భోజనం చేసేలా పెట్టినప్పుడు వాళ్ళు తిని ఆ చీకటి ఆత్మలు పొందుకున్నారు. మీరు దేవుని పిల్లలు, ప్రార్థనకు వెళ్ళారు, అందులో ఆయన సేవకుడు నిద్రించాడు. ఆయన ఇంట్లో పెట్టిన కార్యక్రమాన్ని మరి చనిపోయిన వారి ఇల్లు అని చెప్పి భోజనం చేయకుండా పారిపోవడం, అంత పిరికి పందలుగా ఉండకండి. దేవుని పిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి. పిరికితనాన్ని పెంచి పోషించకండి. అతను సేవకుడు విశ్వాస అయి ఉండొచ్చు. మన ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ ఆదరణ కూటం పెట్టినప్పుడు అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టి వచ్చిన వారికి అతిథి విద్దామని ఇస్తే దాన్ని అసహించుకొని పారిపోవడం, దెయ్యాలు ఎందుకు పడితే దేవుని పిల్లలు ఎందుకు? అందుకే గమనించండి, వాక్యాలు ఉన్నప్పుడు దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఎవరికి తోచినట్టు వారు దాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాఖ్యానం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కాదు. వాక్యానికి అర్థాలు ఉన్నాయి, వాక్యం వెనక మీనింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. భయపడినక్కర్లమ్మా, భోంచేయండి. అయితే మీరు అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఒక చనిపోయిన వ్యక్తి సమాధి దగ్గర ఒక మేకను దేన్నో బలిచ్చి, ఆ బలిచ్చిన బలిమాంసం తీసుకొచ్చి వండి మీకు పెడతానంటే మీరు అవాయిడ్ చేయండి. ఆ రోజు ఫాస్టింగ్ అని చెప్పండి, ఫాస్టింగ్ ఉండిపోండి కావాలంటే. లేదా బయటికి వెళ్ళి ఎక్కడ భోంచేసి వచ్చేసేయండి, నాకు అవసరం లేదు, నేను ఆకలి వేయట్లేదని చెప్పండి. లేదా ఏదో విధంగా మీ సొంత బంధువు అయితే వాళ్ళని పలకరించాలి, మీరు ఆదరించాలి కదా, ఓదార్చాలి. ఆ చచ్చినప్పుడు రాలేదేంటి, మరణించినప్పుడు అని చెప్పి అంటారు. సో పలకరించండి, ఓదార్చండి, బలపరచండి. భోజనం టైంలో స్కిప్ అవ్వండి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు అది ఇష్టపడి చేసుకుంటున్నారు. మీకు ఆ విషయం తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి అంతే. గాడ్ బ్లెస్ యూ. మిగిలిన టైంలో వేరే ఏ ఫంక్షన్కి వెళ్ళినా భోజనం పెడితే భోజనం చేసి రావచ్చు, ఏ అనుమానం లేకుండా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మరొక ప్రశ్న, సహోదరి రాధిక గారు కేజీఆర్ గార్డెన్స్ సికింద్రాబాద్ నుండి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మా కుటుంబంలో ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకోవాలని హృదయంలో అనుకున్నారు, కానీ బాప్తిసం తీసుకోకుండానే అకస్మాత్తుగా కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల ఆయన మరణించారు. ఇప్పుడు అతని ఆత్మ విన్నానమ్మా, మీ ప్రశ్న విన్నాను, మీరు అడిగినప్పుడు విన్నాను. కేజీఆర్ గార్డెన్స్ లో మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ లో పాల్గొంటున్నారు. ఈ 100 days ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. బ్లెస్ యూ. అయితే ఆ వ్యక్తి ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నాను అన్న టైంలో అతను నిద్రించారండి. వినండి, అతను నమ్మాడు ప్రభునందు, బాప్తిజం తీసుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అతను అయితే బాప్తిజం తీసుకునే అవకాశం ఉంటే తీసుకుని ఉండేవాడు. కనుక ఆ వ్యక్తి ఆత్మ దేవుని కనికరం చొప్పున క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందనని రాయబడింది. ఖచ్చితంగా అతని ఆత్మక్షేమం కలగాలని దేవుడు కార్యం చేస్తాడు. మనం ప్రత్యేకంగా ఆయన చనిపోయిన వారి కొరకు ప్రార్థన చేయనక్కర్లా, కానీ దేవుడు సమస్తం ఎరిగిన వాడు కదా. దేవునికి తెలుసు ఎలా ఆ వ్యక్తి యొక్క ఆత్మను ఆదుకోవాలో తెలుసు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి జీవమునిచ్చేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. కాబట్టి బ్రతుకున్న వాళ్ళు తప్పక నమ్మిన తర్వాత మీరు బాప్తిసం పొందాల్సిందే. దానికి సిద్ధపడండి, సేవకులతో మాట్లాడండి, వెళ్ళండి, బాప్తిసం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.
క్రీస్తునందున్న వారిని క్రీస్తునందున్న వారు చేసి వాక్యం చెప్తుంది. ఇప్పుడు మన దేశంలో కుల వ్యవస్థ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఎన్ని కులాలున్నా క్రీస్తు నమ్మిన తర్వాత కులం ఉండదు. ఇక మనంతా క్రీస్తు వారమే. యేసు ప్రభువుని ఒకసారి అంగీకరించిన తర్వాత కులాల గురించి మనం పట్టించుకున్నకల్లా. అయితే వేరే కులాలు బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి దాన్ని చాలా ఎక్కువ కులం గురించి చాలా పట్టుదల కలిగి ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో గొడవలు అల్లర్లు రాకుండా ఇష్టం కానీ ఒకవేళ వివాహం అయిన తర్వాత ఏదో నచ్చలేదనుకోండి, వెంటనే నీది ఆ కులం కాబట్టే గొడవ వచ్చింది, అతను ఆ కులం కాబట్టి అలా ప్రవర్తించాడు, ఈమెది ఈ కులం కాబట్టి ఇలా ప్రవర్తించింది అని చెప్పి కులాలు ఎత్తుతారు. అంత బాగుంటే ఏమి మాట్లాడరు. తేడా వచ్చిందా కులాల పేరు ఎత్తుతారు. ఇలాంటివి జరగకుండా వివాహం అయిన తర్వాత ఆత్మీయంగా ముందుకు పోవాలంటే ప్రతి కులంలో కూడా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభు నమ్మిన ఉన్నారు, లేరు అని అనకండి. అన్ని కులాల్లో ప్రభు నమ్మిన ఉన్నారు. సో క్రీస్తు నమ్మిన తర్వాత కులం లేదు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చారో ఆ బ్యాక్గ్రౌండ్లోని ప్రభు నమ్మిన వాళ్ళని వెతకండి, ప్రార్థన చేయండి. వారు కూడా ప్రయత్నం చేస్తున్నారేమో, ఎందుకంటే క్రీస్తు నమ్ముకున్న వాళ్ళే కావాలి. మేము ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చాం, అదే బ్యాక్గ్రౌండ్లో ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కావాలని వారు ఎదురు చూస్తున్నట్లయితే, ఇప్పుడు ఎదురు వివాహం అయితే గొడవ వచ్చిందనుకోండి, కులం పేరు ఎత్తే అవకాశం లేదు, ఎత్తకూడదు అసలు. కానీ ఈ మధ్య అదే ఫైట్ జరుగుతుంది. క్రైస్తవులు అయి ఉండి వివాహం అయిన తర్వాత గొడవ రాగానే అతను దా కులం అండి అందుకని ఇలా చేశాడండి, బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. అసలు కులం పేర్లు ఎత్తకూడదు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, మీరు ఇంకో మాట కూడా అడిగారు, చేసుకున్న తర్వాత మారతారేమో కదని. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మీరు చదువుకోవచ్చు. ఓ స్త్రీ నీ భర్తను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు? ఓ పురుషుడా, నీవు చేసుకునే భార్యను మార్చగలవలేవు, నీ చేతుల్లో లేదు కదా. కనుక కొందరు మారచ్చు, కొందరు మారకపోవచ్చు. అయితే ప్రార్థించి వివాహమైన తర్వాత దుఃఖంతో కాకుండా ఒకే విశ్వాసంలో ఉంటే ఇద్దరు హ్యాపీగా ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది, ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళి. గనుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తునందున్న వారు క్రీస్తునందున్న వారిని చేసుకోమని. ఓకే, ఇప్పుడు యూదుల్లోని రక్షణలోకి వచ్చారనుకోండి, యూదుల అమ్మాయికి వివాహం కావాలి. అప్పుడు యూదుల్లోని రక్షించబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారిని వివాహం చేసుకోవచ్చు. వారు ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చారో అదే బ్యాక్గ్రౌండ్లో రక్షించబడిన వారిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ చాలా మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి, మ్యాట్రిమోనీ అన్ని చాలా ఉన్నాయి. మీరు సంప్రదించండి, ప్రార్థించండి. ప్రభునామలో మీ బిడ్డల జీవితాలకు సరైన సంబంధాలు ప్రభు అయిన దేవుడు అనుగ్రహించును గాక. God bless you. మరొక ప్రశ్న అడిగారు నిర్మలా సహోదరి, నాకు ఈ గిఫ్ట్ ఉంది, మీకు కొన్ని వరాలు లేవు కాబట్టి మీరు వాడబడ్డానికి వీల్లేదని చెప్పి వరాలు ఉన్నాయి, వరాలు లేవు ఏ మాట కాదు. మీకు అన్ని వరాలు లేవు, కొన్ని వరాలు ఉన్నాయి, ఇక్కడ వాడబడకూడదు, ఇదంతా వాళ్ళ మనసులో ఉండి మాట్లాడే మాటలమ్మా. వాక్యాధారాలు లేవు. వాక్యాధారాలు లేకుండా వాళ్ళకు తోచినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు, అన్ని సంఘాల్లో కనిపిస్తుంటారు. వాళ్ళకి ఏదో ఇంటర్ప్రిటేషన్, వాళ్ళకి ఏదో తోస్తుందో అది మాట్లాడేస్తుంటారు. అది వాక్యానుసారం కాదు. ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. అయితే అందరూ వెళ్ళి స్టేజ్ మీద వాక్యం చెప్పరుగా. వాక్యం చెప్పే తలాంతు దేవుడిచ్చి నడిపించే దైవ సేవకుడు వాక్యం స్టేజ్ మీద చెప్తాడు. అలాగే ఆర్గనైజింగ్ ఉంటుంది, అది ఆ తలాంతులో ఆర్గనైజింగ్ చేస్తారు. మరి చర్చికి వచ్చిన వాళ్ళని ఆహ్వానించే వాళ్ళు ఉంటారు, చక్కగా చూడండి ప్రేమతో ఆహ్వానిస్తారు, ఆతిథ్యం ఇస్తారు కొంతమంది. ఇవన్నీ రోమపత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుండి 12వ వచనం వరకు అనేక విధాలైనటువంటి వరములు దేవుడు ఏర్పాటు చేశాడు. హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను, పంచిపెట్టేవాడు పంచిపెట్టలోను, అలాగే సమాధానపరిచేవారు సమాధానపరిచే విషయంలో, మరి పలు విధాలుగా దేవుని సేవా పరిచయాలు జరుగుతున్నాయి. ప్రభు మిమ్మల్ని కూడా ఆయన దేహంలో, ఆయన శరీరంలో, ఆయన సంఘంలో భాగస్తులుగా పెట్టాడు కనుక మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. అయ్యగారు పాత నిబంధనల 10వ వంతు దశమ భాగాలు అని అన్నారు. కొత్త నిబంధన అక్కడికి వచ్చేసరికి మనసులో నిశ్చయించుకున్న ప్రకారం అని అన్నారు కదా. కంటిన్యూగా మాట్లాడండి. చెప్పండి. అయితే ఇప్పుడు సేవకులు కొంతమంది, ఒక ఆంటీ అడిగినారు ఇట్లాని, ఇప్పుడున్న సేవకులు కొంతమంది
మామూలుగా ఏదన్నా ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ల గాక కొనుక్కుంటే ఎట్లా సందాలిస్తారో అలాగూ ఇన్‌స్టాల్‌మెంట్‌ల సందాలు ఇవ్వొచ్చా? ఇన్స్టాల్మెంట్ గా చందా ఇవ్వాల్సిన అవసరం ఏంటి నాన్న? అంటే అట్లా గమనించండి. ఇస్తున్నారంట పాస్టర్ గారు. ఆ, అదే ఆ, కరెక్టు ఆ, అని అంటున్నారు. ఓకే ఓకే. మనం ఏమన్నా చూడండి, దేవునికి ఇచ్చేటప్పుడు, దేవుని సేవకి ఇచ్చేటప్పుడు దేవుని ప్రేమించే వారై ఉండాలి, దేవుని సేవించే వాళ్ళై ఉండాలి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారై ఉండాలి. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం మన హృదయపూర్వకంగా మన హృదయంలో ఎలా ప్రేరేపణ వస్తే అలా ఇవ్వచ్చుమా దేవునికి. ప్రభా ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇస్తాను ప్రభా, ఒకేసారి ఇవ్వలేను ప్రభా. అది ఎక్కడంటే మొక్కుబడి చేసుకున్నాను అనుకోండి, మందిరానికి ఇస్తాను, లేకపోతే ఓ పరిచర్య కొరకు ప్రభా ఇంత ఇస్తాను, పెద్ద మొత్తంలో మొక్కుబడి చేసుకుని ఉంటారు. అది కట్టడానికి మీ దగ్గర లేకపోవచ్చు. అందుకే శక్తికి మించి మొక్కుబడి చేసుకోవద్దని ప్రసంగి 5వ అధ్యాయం 5 నుండి 10వ వచనంలో రాయబడింది. మొక్కుబడి చేసుకునేటప్పుడు ఆలోచించాలి. కొందరు మొక్కుబడి తప్పేం కాదు, మొక్కుబడి చేసుకోవడం. మరి జీవం గల దేవుణ్ణి మనం అడుగుతున్నాం, నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లింపకూడటి కంటే మొక్కుకొని ఉండుటే మేలు. మొక్కున్నావా, చెల్లించిన ప్రయత్నం చేయి. ఆ చెల్లించే విషయంలో ఒకేసారి నేను అంత ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభా, ఆ మొత్తంలో ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇదిగో ఈ వారం లేదంటే ఈ నెల ఇంత ఇస్తున్నాను. నాకు తెలిసి ఆ ఫిగర్ ఎంత అనుకున్నానో ఆ ప్రభుకి ఇచ్చిన మాట నేను రాసి పెట్టాను. బైబిల్లో లాస్ట్ పేజీలో వైట్ పేజ్ ఉంటుంది, అక్కడ రాసుకున్నాడు ఆ సహోదరుడు. రాసుకుని ఎంతైతే అనుకున్నాడో అక్కడ రాసి పెట్టాడు, డేట్ వేశాడు, తన అవసరం రాశాడు అక్కడ. ప్రభు ఇదిగో నాకు ఉన్నటువంటి అవసరం ఇది, తీర్చునైనా ఆశ్చర్యకార్యం జరిగించు, నేను నీ మందిరానికి ఇవ్వాలనుకుంటున్న ఆపదలో నన్ను ఆదుకోమన్నాడు. 76వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది, యెహోవాకు మొక్కుబడులు చేసుకోమన్నాడు. సో క్రొత్త నిబంధనలో బలవంతంగా కాకుండా, అడుగుట వల్ల కాకుండా, హృదయంలో వచ్చే విధంగా మనం చేయాలి. చూడండి, మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీరు మొక్కుబడులను చెల్లించుడి. మొక్కుకోవచ్చు, మొక్కుబడులు చెల్లించవచ్చు. జీవం లేని వాటికే మొక్కుకుంటున్నారు. జీవం గల దేవుని సన్నిధిలో మన మనస్ఫూర్తిగా, అదే శక్తికి మించి కాకుండా మీరు ప్రార్థనాపూర్వకంగా తీసుకున్న డిసిషన్ నెరవేర్చవచ్చు. అయితే అతను ఆ పెద్ద మొత్తం ఇవ్వడానికి ఇప్పుడు తన దగ్గర లేదు కాబట్టి, తనకు గుర్తు వచ్చినప్పుడు, అంటే తన దగ్గర ఉన్నప్పుడు కొంత కొంత ఇవ్వడం ప్రారంభించాడు. అది దేవునికి తనకు మధ్యలోనే ఉంది. ఓకే, మీరు ఇలా చేయాల్సిందే అని చెప్పడానికి లేదు, సేవకులు ఎవరు ఆ విధంగా కండిషన్ పెట్టడానికి లేదు. తండ్రి బిడ్డల మధ్యలో ఉన్న సంబంధం అది. సో నువ్వు ప్రార్థిస్తున్నావు, ఇవ్వాలని అనుకున్నావు, నువ్వు ఆ విధంగా ఇవ్వచ్చు. లేదు, నా దగ్గర నేను మొక్కుకోలేదు, నాకున్నటువంటి ప్రభు సన్నిధిలో ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వండి. ప్రభుని గణపరిచి, నీ దగ్గర ఏమీ లేదు, లేనప్పుడు ఎలా ఇమ్మన్నాడు దేవుడు? ఇమ్మల్లా. లేనప్పుడు ఎలా ఇస్తారు? ఉన్నప్పుడు ఇవ్వండి. ప్రభు నా చేతులను బలపరచు, నీ సేవకి ఇవ్వాలి, నేను ఆశపడుతున్నాను, నా కష్టార్జితాన్ని దీవించండి. నీ సేవలో పరిచర్యలో పాల్గొని ఇచ్చువారులు నేను ముందుంటూ సాయం చేయమని ప్రేర్ చేసుకోండి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోండి. ఇన్స్టాల్మెంట్గా మీరు కట్టండి, దశంభాగాలు. అదంతా మనుషులు కల్పించే కల్పన బోధలు, వాటి వెనక్కి వెళ్ళకండి, కల్పనా బోధలు వెంట వెళ్ళకండి. ఇట్ ఈస్ ఫ్రమ్ హార్ట్, హృదయం నుండి హృదయానికి దేవునికి ఇవ్వాలి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తా అన్నాడు, బలవంతంగా ఇవ్వకూడదు అన్నాడు, అడుగుట వాళ్ళు ఇవ్వకూడదు అన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ మీకున్న డౌట్ ఏంటి? నిర్గమకాండం 38:8. ఓకే, కొత్త నిబంధనలేమో 1 కొరింథీ 14:34. ఇక్కడనేమో స్త్రీలని మందసం దగ్గర ఇత్తడి గంగాళమ పీటను చేయొచ్చని, అక్కడనే స్త్రీలు మౌనంగా ఉండవాలని ఉన్నది కదా, దానికి వివరణ కావాలి. స్త్రీలు మౌనంగా ఉండమని ఎక్కడుంది? ఇక్కడ 1 కొరింథీ అవును, 14:34 తెలుసు, ఐడియా ఉంది. ఓకే, మీరు పాత నిబంధనలు అలా ఉంది కదా, కొత్త నిబంధనలు ఇలా ఉందని అడుగుతున్నారా? అవును పాస్టర్ గారు. అవును పాస్టర్ గారు. ఓకే, స్త్రీలు మౌనంగా ఉంటే, స్త్రీలందరూ నిజంగా మౌనంగా ఉంటే ఎవరికి భాష రాదమ్మా, అందరూ మూగోళ్ళు అయిపోతారు. పుట్టిన పిల్లలు ఎవరు ఇక మాట్లాడరు. తల్లి మాట్లాడబట్టే బిడ్డకు భాష వస్తుంది. తల్లి వైపు చూస్తుంటాడు, ఆ పలికే మాటలని విని వస్తుంది. కాబట్టి ప్రతి తల్లి, ప్రతి సహోదరి మాట్లాడాలి. దేవుడిచ్చినటువంటి వరం అది. ఆ భాష మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, మీ పిల్లలకు మాటలు నేర్పించండి. అయితే సంఘములో అన్నాడు, సంఘ ఆరాధన క్రమం జరిగేటప్పుడు
ఎవరు పడితే ఏ స్త్రీ పడితే ఆ స్త్రీ నిలబడి నాకు దేవుడు ఇలా చెప్పాడు, నాకు దేవుడు ఇలా కళ ఇచ్చాడు, అలా దర్శనం వచ్చింది, ఇలా ప్రవచనం వచ్చింది అని చెప్పి అందరూ లేచి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? చేపల మార్కెట్లా ఉంటుంది, ఒక బస్ స్టాండ్ లాగా మారిపోతుంది. కాబట్టి సంఘ క్రమము పద్ధతిగా ఉండాలి కనుక స్త్రీలు అనేవారు సంఘంలో మాట్లాడొద్దు, వాక్యం చెప్పొద్దు అనలా, సువార్త చెప్పొద్దు అనలా, మాట్లాడొద్దు అన్నాడు. ఆ వాక్యం చెప్పడం కూడా మాట్లాడడమే కదండి. చూడండి, టీచరు పిల్లలతో చెప్తారు ఎవరు మాట్లాడకండి రా అంటే ఇక నోరు మూసేసుకుని నోరు బంధించేసుకోమని కాదని అర్థం. అల్లరి మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దని. అలాగే సంఘంలో స్త్రీ మాట్లాడొద్దు అంటే ఉపదేశించొద్దు, ఉపదేశించుటకైనను మాట్లాడుటకైనను నేను అవకాశం ఇవ్వట్లేదు అంటే వద్దు అంటున్నాడు. ఎందుకంటే వారు అక్కడ నిలబడి మాట్లాడడం కంటే ఇంటికి వెళ్ళి తన భర్త దగ్గర అడగొచ్చు, ఈరోజు ఏమైందంటే సంఘంలో ఏంటి పరిస్థితి అని అడిగితే భర్త గారు చెప్తారు, నేర్చుకోమన్నాడు. ఎందుకు వద్దన్నాడు, ఎందుకు ఆ విషయంలో అన్నాడంటే అక్కడ పెద్ద గొడవలు జరుగుతున్నాయి, లేడీస్ మధ్యలో పోటీ వచ్చేసింది. ఆమె మాట్లాడితే నేను మాట్లాడినా నాకేం తక్కువ, నేను ఆ సిస్టమ్ మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడకూడదు, ఆమె పాడితే నేను ఎందుకు పాడకూడదు. దీనివల్ల పోటీతత్వం వచ్చి సంఘం డిస్టర్బ్ అవుతుంది కనుక అట్టి వాటికి ఆపండి, మౌనంగా ఉండండి, వాక్యం వినండి. ఆల్రెడీ వాక్యం చెప్పేవారు ఉన్నారు కదండి. మరి ఏర్పరచబడిన స్త్రీలు ఉన్నారా బైబిల్లో? ఎస్. వారు దేవుని చేత ప్రకటించడానికి దేవుని వాక్యాన్ని ఇచ్చాడా? ఎస్. పరిశుద్ధ లేఖనాల్లో మొదటి యోహాను పత్రికలో, యోహాను రాసిన పత్రికలో, 3వ యోహాను పత్రికలో మరి తల్లి అయిన ఆ ఇంటి ఉన్నటువంటి అమ్మకు ఒక తల్లికి రాస్తున్నాడు, ఏర్పరచబడిన అమ్మగారికి అన్నాడు. ఒక పత్రిక, తిమోతి అనే ఆయన సేవకుడు, ఫిలోమోన్ సేవకుడు, వాళ్ళకు రాయబడినట్టుగానే ఒక అమ్మగారికి, అమ్మగారంటే స్త్రీయే కదా, స్త్రీకి కూడా ఒక పత్రిక రాశారు. మరి స్త్రీకి పత్రిక రాసి మీ ఇంటి వద్దనున్న పిల్లలకును అన్నాడు. నేను వందనం చెప్తున్నాను, మీకు వందనాలు అమ్మగారు, అలాగే మీ ఇంటి వద్దనున్న పిల్లలకు కూడా వందనాలు చెప్తారు. చూడండి, 2 యోహాను పత్రిక 1వ వచనం, అదే అధ్యాయంలో ఒకే పేజీ ఉంటుంది, 3 చోట్ల ఉంటుంది అమ్మగారి అని. సో మొదటిగా నేను చదువుతాను. 2 యోహాను పత్రిక 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం. పెద్దనని నేనంటే అపోస్తలుడైన యోహాను మాట్లాడుతున్నాను. ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయిచున్నాను. అమ్మగారు ఎవరు? అమ్మగారి దగ్గర పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ శుభమని చెప్పి రాస్తున్నాడు. అదే పత్రికలో 3 చోట్ల మనకు కనిపిస్తుంది అమ్మగారికి రాస్తున్నానని. ఆమె ఏర్పరచబడింది, సంఘం కూడా ఉంది వారి ఇంట్లో, పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆ సంఘానికి కూడా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. సో దేవుడు చేత ఏర్పరచబడిన వారు ఉంటారు, వారు ప్రకటించవచ్చు. అందరూ ప్రతి ఒక్కరు పోటీపడి మాట్లాడితే ఏమవుతుంది? మొత్తం అల్లరి అవుతుంది, తొందరపాటు జరుగుతుంది, అనవసరంగా దేవుని వాక్య మార్గాన్ని తప్పిన వారు అవుతారు. అందుకే ఆ మాట వాడబడింది. సో 68వ కీర్తన 11వ వచనం చదవండి. కీర్తన 68:11. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. చూడండి, తెలుగులో చదువుతాను. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. చదవండి, మీరు చదవండి తెలుగులో. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఎలా ఉన్నారట? గొప్ప సైన్యముగా ఉన్నారు. స్త్రీలా పురుషులా? స్త్రీలండి. మాట సెలవిచ్చింది ఎవరు? ప్రభు. దాన్ని ప్రకటించేది ఎవరు? స్త్రీలు. అయితే దేవుని సువార్త అనేకులకు వినిపించవచ్చు. సమరయ స్త్రీ వెళ్ళి ఆ గ్రామం అంతటిని యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె బావి దగ్గర యేసయ్య వార్త విన్నది. ప్రభు చెప్పాడు, ఆ రక్షణ పొందుకొని ఊరుకోలే, ప్రభు మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని గ్రామం అంతటా తిరిగి నా జీవితంలో చేసినవన్నీ కూడా చెప్పగలిగిన ఒక ప్రవక్తను నేను చూశాను, రక్షకుడిని, మెస్సియాని చూశాను, రమ్మని చెప్తే ఆమె మాట విని గ్రామం అంతా వచ్చిందట. ఈ రోజుల్లో ఎంతమంది స్త్రీలు చెప్పి సంఘాన్ని నడిపిస్తున్నారు? ఒక్కసారి రండి ప్రార్థన కన్నప్పుడు. ఆమె మాట విని, అక్క మాటో, చెల్లి మాటో, అమ్మ మాటో విని నేను ప్రార్థనకు వచ్చానని నేను చెప్పిన వాళ్ళు ఎంతోమంది, పురుషులు కూడా, ఎన్నో కుటుంబాలు. కనుక సహోదరులు, మీరు దేవుని సువార్త ప్రకటించవచ్చు. మందిరంలో ఉపదేశించడం వేరు, బంధుమిత్రులు, స్నేహితులు, మార్కెట్లో, పని దగ్గర, పని స్థలంలో, వెళ్తున్న మార్గంలో అనేక విధాలుగా ప్రజలు ఎదుర్కొంటూ ఉంటాం. వారికి ప్రతి స్త్రీ కూడా తనకు ఎదురైన స్త్రీకి సువార్త చెప్పవచ్చమ్మా, దేవుని మాటలు చెప్పవచ్చు. అయితే మందిరంలో ప్రసంగించడం అనేది ఇవ్వలేదు దేవుడు, కానీ సువార్త, ప్రభు యొక్క వార్తను చెప్పవచ్చు. 1 కొరింథీ 11వ అధ్యాయం 24-25 వచనాల్లో, ఇదిగో ఈ రొట్టెను తిని ద్రాక్షరసం తాగువాడు ప్రభు రాకడ వరకు, అంటే ఆయన రాకడ వరకు ఆయన మరణమును ప్రచురించుదంటే యేసయ్య జనన, జీవిత, మరణ, పునరుద్ధానం వల్ల మానవులకు కలిగే రక్షణ గురించి
ప్రతి ఒక్కరూ చెప్పాలి. ఆ బాధ్యత మనకుంది. గాడ్ బ్లెస్ యు. పాస్టర్ గారు మత్తయి సువార్తలో యేసయ్య 3 ఉపమానాలు చెప్పారు కదండి పాస్టర్ గారు. మొదటి ఉపమానం 3 ఉపమానం అర్థమైంది. రెండో ఉపమానంలో నాకు చిన్న డౌట్ ఉంది పాస్టర్ గారు. 5 తలంతులు, 2 తలంతులు, 1 తలంతు అంటే ఇక్కడ దేవుని సువార్త కోసం ప్రకటించడం కోసం చెప్పబడిందా? లేదా మనకిచ్చిన జీవన వ్యాపారాలు, మనకిచ్చిన పనుల్లో మనం సరిగ్గా చేయకుండా సోమరులాగా ఉన్నా సరే పరలోక రాజ్యం చేరలేరని చెప్పబడిందా అని డౌట్. ఇది రైట్, వండర్ఫుల్. ఇది ఆత్మీయంగానే మనం తీసుకోవాలి. అదే టైంలో దాన్ని ఇంప్లికేషన్ ప్రతిరోజు అనుదిన జీవితంలో కూడా దాన్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు దేవుడు మీకు తలాంతులు ఇచ్చాడు అనుకోండి, ఇట్స్ ఎ గిఫ్ట్స్. దాన్ని అలాగ మూలన పెట్టాను అని చెప్పి అనుకుంటే, ప్రభు నేను నీకు ఎందుకు ఇచ్చాను అంటే దాని ద్వారా అనేకులు మేలు పొందాలని, అనేకులు రక్షింపబడాలని, అనేకులు దేవుని వెలుగులోకి రావాలని. సో దాన్ని వాడి అనేకులు రక్షణలో తీసుకురండి అంటూ ఒక బిజినెస్ మోడల్ అక్కడ చెప్పాడు. అయితే చాలా మంది బిజినెస్ పీపుల్ దాన్ని వాడుకుంటున్నారు. యేసయ్య చెప్పిన మాటని ఆత్మరక్షణ కొరకు, దేవుని యొక్క రాజ్యం కట్టడానికి కోసం కాకుండా ఆ మోడల్ని, ఆ వాక్య ఉపమానాన్ని వాళ్ళు బిజినెస్ మోడల్గా వాడుకుంటున్నారు. టార్గెట్ పెట్టి, ఇదిగో నీకు ఇంత టార్గెట్ ఇస్తున్నాను, నువ్వు దాన్ని రీచ్ అవ్వగలిగితే ఇదిగో నీకు ఇంత ఏంటిది మరి బహుమతులు ప్రకటిస్తారు. ఇంకెక్కువ చేస్తే ఇంకెక్కువ అని. అతను టార్గెట్ రీచ్ అయ్యాడు, డబుల్ టార్గెట్ అంటే ఇంకా ఎక్కువ చేశాడు అని చెప్పని. ఇక్కడ ప్రభు ఏమన్నా అంటే సోమరులుగా ఉండొద్దు ఎవరు కూడా. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు వాటిని వాడండి, ఆత్మలు రక్షించండి, అవి డబుల్ అవుతూ ఉండాలి. దేవుని సేవలు ఇంకా ఇంకా వర్ధిల్లుతూనే ఉండాలి. 5 ఇచ్చినవాడు 10 చేశాడంట, 2 ఇచ్చినవాడు 4 చేశాడంట. 4 మరి 2 కదా అతని ప్రభు ఇచ్చాడు. 2 తీసుకుని అతను 4 చేయగలిగాడు, అద్భుతంగా 4 చేయగలిగాడు. ఇదే విషయాన్ని ప్రభు అంటాడు, 1 తీసుకున్న వ్యక్తి వద్దకు అడిగితే అతను అంటాడు, ప్రభా నువ్వు ఎలాగైనా అడుగుతావో నాకు తెలుసు కాబట్టి ఆ 1 నేను గొయ్యి తీసి గోతులో పెట్టానంటే చెడ్డదాసుడా అన్నాడు. నీకు ఇచ్చిన తలాంతు వాడాలి, కానీ దానివల్ల మేలు పొందాలి. నువ్వు మేలు పొందు, ఇతరులు కూడా మేలు పొందాలి. మనకి ఏది ఇచ్చినా దాన్ని ఇతరుల కోసం కూడా మనం వాడాలి. ఆత్మరక్షణ అర్థమే. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు తన వెలుగును తాను వాడుకోవట్లేదు, ఇతరులకు ఇస్తున్నాడు. చంద్రుడు తన వెలుగును ఇతరులకు ఇస్తున్నాడు. చెట్లు, వృక్షాలు వాటి ఫలాలు అవి తింటలా, అవి ఫలం కాసి ఇతరులకు ఇస్తున్నాయి. భూమి పంటనిస్తుంది, నీరు ఇతరుల దాహాన్ని తీరుస్తుంది. సో దేవుడు చేసిన ప్రతిదీ కూడా సృష్టిలో ఇతరులకు ఉపయోగపడుతుంది, ఇతరులకు సేవ చేస్తుంది. కొబ్బరి చెట్టు తన కాయలు ఇస్తుంది, ఒక పెద్ద చెట్టు నీడనివ్వగలుగుతుంది, ఫలాలు ఇవ్వగలుగుతుంది. మరి పువ్వులు ఇతరులు చూసి ఆనందించే విధంగా చక్కగా పుష్పిస్తున్నాయి, సువాసన పంచుతున్నాయి. అవి వాడుకుంటున్నాయి, సువాసన కాదు, ఇతరులకు ఇస్తున్నాయి. అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని మహిమార్థమై దేవుడు మనకి ఇచ్చిన వాటిని వాడాలి దేవుని రాజ్య విస్తరణ కొరకు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మీకు మరికొన్ని క్యాలెండర్స్ అవి పంపిస్తారు మీ ఫ్రెండ్స్ కూడా, ఇద్దరు కానీ. ఒక దైవ సేవకులు ఈ విధంగా అంటున్నారు, న్యాయాధిపతుల గ్రంథం ప్రకారం సంసోను చాలా బలవంతుడు కానీ వ్యభిచారి కాదు అని అంటున్నారు. మరి క్రైస్తవ సమాజం అంతటిని కూడా తప్పుద్రోవను పట్టిస్తూ సేవకులు ఈ విధంగా ప్రకటిస్తున్నారు, సంసోను వ్యభిచారి అని. సంసోను అసలు వ్యభిచారి కాదు అని సేవకులు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాక్య లేఖన ఆధారంలో నుండి మీరు మాకు తెలియపరచాలని ఆశిస్తున్నాం పాస్టర్. రైట్. సంసోను వ్యభిచారిని ఎవరన్నారు? సంసోను దేవుని చేత ఏర్పరచబడిన వాడు. అయితే కొందరు కాంట్రవర్షియల్ గా బోధిస్తే త్వరగా ఆ మెసేజ్లు ముందుకెళ్తాయని చెప్పి అటువంటి కొటేషన్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తమ్ముడు పెట్టాడు ఏమనంటే, పేతురు నీటి మీద నడవలేదు అని పెట్టినంటే, నడవలేదా? నడవకపోతే మరి దేని మీద నడిచాడు అని చెప్పి దాని కొరకు ఆ ప్రోగ్రామ్ చూడాలి. సో చూసిన తర్వాత అందులో మనల్ని నడుస్తాడు, దేవుడిచ్చిన మాట మీద నడుస్తాడని చెప్పి చాలాసార్లు నేను ప్రసంగించాను. ఆ ప్రసంగాన్ని వివరణ అనేది ఉంటుంది. సో ఇప్పుడు సంసోను వ్యభిచారం చెప్పండి, వ్యభిచారే కాదు అన్నట్లయితే అది దాన్ని కాదంటారేంటి అని చెప్పి కొందరు చూస్తారని. ఇది మనం పెట్టుకున్నటువంటి ఆలోచనలు, ట్రిక్స్ పక్కన పెట్టి వాక్యం చెప్తుందంటే అతను దేవుని సేవకుడు, దేవుని చేత ఏర్పరచబడ్డాడు, నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, దేవుని ఆత్మ అతని మీద బలంగా వచ్చేది, గొప్ప కార్యాలు చేశాడు. అటువంటి గొప్ప శాంసన్ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ను కాపాడడానికి దేవుడు ఇచ్చిన అనాయింటింగ్ అది. దాన్ని ఎక్కడో బలహీనత కనిపించింది. ఆ బలహీనత ఒక స్త్రీ నచ్చిందని చెప్పి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, నీకు ఎవరు లేరు ఇజ్రాయెల్లో, నీకు మంచి కుమార్తె పెళ్లి చేస్తాం కదా, ఎందుకు అలా తొందరపడుతున్నావు
అంటే వినకుండా ఆమె నాకు నచ్చింది, ఆమె అందం అతను ఆశపడ్డాడట. చూసారా, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము అని చెప్పి, అందం వ్యర్థము, సౌందర్యం మోసకరం అని చెప్పి మాట వింటుంటాం. 31 వచనంలో మనకు కనిపిస్తుంది. సామెతలు 31, 30, 31 వచనాల్లో అది యథార్థంగా ఖచ్చితంగా అందం కొరకు వెళ్ళాడు, లాస్ట్కి నష్టపోయాడు. ఆ తర్వాత మరి అతని జీవితంలో ఎంత మోసపోయాడంటే ఆమెను వాళ్ళు కాల్చివేయడం, చంపివేయడం, మరొక అతనికి ఇచ్చేయడం. మళ్ళీ ఆమె చెల్లి ఉంటుంది, మొత్తానికి ఆమెను చేసుకుందామని వెళ్తాడు. అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు గాయపరుస్తారు, అతని కళ్ళు పీకేస్తారు, 2 చేతులు కట్టబడతాయి. అందుకే బలహీనతల్లోకి వెళ్లకుండా చూసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు కళ్ళు ఊరంతా తిరుగుతూ ఉంటాయి. మీ కళ్ళు ఏం చూస్తున్నాయో జాగ్రత్త, మీ చెవులు ఏం వింటున్నాయో జాగ్రత్త, మీరు నోరు ఏం మాట్లాడుతుందో జాగ్రత్త అన్నాడు. ఈ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అనేవి చాలా జాగ్రత్తగా ఉంచుకుంటేనే ఆత్మీయ జీవితం బాగుంటుంది. లేదా ఈ జ్ఞానేంద్రియాలు ఎలా చెప్తారని నడిచారనుకోండి, జీవితం అంతా తోలుబొమ్మలాట అవుతుంది. ఇక అవి ఆడిస్తాయి మిమ్మల్ని. కనుక దేవుని వాక్యానికి లోబడండి, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళడం మంచిది. ఎవరో చెప్పారు అని వ్యభిచారం కాదు. ఎక్కడ బైబిల్లో వ్యభిచారం రాసిందా? శాంసన్ కాదు. కానీ వ్యభిచార స్త్రీలు అనేటువంటి వేశ్యలు ఉన్నటువంటి ఫిలిస్తీన్లో ఆ స్త్రీ వద్దకు వెళ్ళడం, మరి అతను వ్యభిచారం చేసినట్టే కదా, అందులోకి వెళ్ళాడు. ఓకే, అటు మార్గంలోకి వెళ్ళకూడదు. చాలా మంది శరీర కోరికలను కంట్రోల్ చేసుకోకుండా రెడ్ లైట్ ఏరియాలకు వెళ్ళడం, తిరగడం చేయడం వల్ల ఎయిడ్స్ రోగాలు, హెచ్ఐవి రోగాలు తెచ్చుకొని తర్వాత జీవితకాలం అంతా సఫర్ అయిన వాళ్ళు. అదే కంట్రోల్ చేసుకుంటూ పోయి ఉండేది. వాళ్ళు ఏడుస్తుంటారు తర్వాత, అరే నేను ఆ రోజు కంట్రోల్ అయ్యి ఉంటే బాగుండేది, నా ఆ ఇంద్రియ నిగ్రహం శక్తి నిగ్రహించుకుని ఉంటే బాగుండేది, దాని కొరకు బ్రతుకునే నాశనం చేసుకుంటున్నాను, వైరస్లు తెచ్చుకున్నాను కదా అని ఏడ్చిన వాళ్ళు ఎంతోమంది. ప్రతిరోజు మందులు వాడాలి, దాంతో ఫైట్ చేస్తూనే ఉండాలి. ఆ వైరస్ బ్లడ్లో చేరిపోతుంది, అది విడిచిపెట్టదు. అదే సెల్ఫ్ కంట్రోల్ ఉంటే అటువంటివన్నీ పోతాయి. దేవుడు అన్నాడు, ఆత్మఫలం ఏంటంటే ఆశా నిగ్రహం. ఆత్మఫలము ఆశా నిగ్రహం. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు, మరి ఆశ నిగ్రహించుకునే ఆత్మను ధైర్యం అనుగ్రహించాడు. గలతీ పత్రిక 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం అని 9 ఫలాలు కనిపిస్తాయి. మీ ఆత్మలు బలంగా ఉంటే మీరు అన్నింటిలో నిగ్రహించుకొని జీవించగలరు ఎవరైనా సరే. గాడ్ బ్లెస్ యు. ఏమన్నారు? రాజమండ్రి సభలు జరుగుతున్నాయి కదండి, అక్కడ ప్లేస్ లో అక్కడ ఊడుస్తూను కుర్చీలు చేస్తున్నారంట. మా బాబు కూడా వెళ్ళాడు. తన రూమ్ లో ఉన్నాడండి, అక్కడ చదువుకుంటున్నాడు. ఆ రూమ్ పక్కనే మన సభలు పెడుతున్నారండి. ఈ లోపు తను వెళ్తే రాకూడదు అని చెప్పేసి అని పంపించారంట. తను చైర్స్ లో గానీ లేకపోతే స్లీపింగ్ చూడడంలో గానీ పరిచర్య చేయడం నిమిత్తమే వెళ్దాం. చాలా సంతోషం. బాబు పేరేమన్నారు? ముఖేష్ అండి. ముఖేష్, గాడ్ బ్లెస్ హిమ్. మంచిది. నేను వాలంటీర్స్ మీటింగ్ పెడుతున్నారు, ఒకసారి ఒక నెంబర్ ఇస్తాను. రాజమండ్రి సభల్లో వాలంటీర్గా సహాయపడాలనుకున్న వాళ్ళందరూ నన్ను ఈ నెంబర్ కాల్ చేయండి. వాళ్ళందరితో కూడా ఒకరోజు కలుస్తాను, ప్రార్థన చేస్తాను, మాట్లాడతాను. అంతేకాకుండా దానికి ముందు జూమ్ మీటింగ్ కూడా ఉంటుంది. శనివారం ఉదయకాలం ఉంటుంది. పాస్టర్ గారు, నాది చిన్న క్వశ్చన్. మరి దేవుని రాకలు 7 ఏళ్ళ శ్రమలు ఉంటాయి కదా, అప్పుడు 666 ముద్ర వేయించుకోకుండా ఉంటారు కదా దేవుని కోసం. అంటే ఎత్తబడిపోయిన తర్వాత విడవబడిన వారు ఉంటారు కదా పాస్టర్ గారు, వాళ్ళు ఆ శ్రమలు సహించుకొని ఈ లోకంలో దేవుని కొరకు ఉంటే, అంటే వాళ్ళు చనిపోవాలన్నా కూడా చనిపోరు, కానీ దేవుని కోసం ప్రార్థన చేసినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళదని ఉండదు. కానీ వాళ్ళు ఈ లోకంలో శ్రమలు అనుభవించి దేవుని కోసం ఎట్లయినా ప్రార్థన చేసినా కూడా వాళ్ళకి తీర్పు తర్వాత దేవుని రాజ్యం ఉంటుందా పాస్టర్ గారు? అంటే విడవబడిన వారికమ్మా? అవును పాస్టర్ గారు. విడవబడిన వారికి గమనించండి, వాళ్ళు ఎలా ఉన్నారు అని అక్కడ ఒక రిఫరెన్స్ ఏముంటుందంటే, పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుందని. ఎత్తబడితే మరి పరిశుద్ధులు ఎక్కడుంటారు? ఎత్తబడినట్లే సంఘం వెళ్ళిపోతే పరిశుద్ధులు ఎలా వచ్చారు అక్కడికి? అందులో ఓర్పు అని ఉంది కదా, ఓర్చుకోవాలి కదా అని పెద్ద తికమక పడుతున్నారు చాలా మంది. అన్ని జనుల్లో ఉన్న సంఘం ఇప్పటికే ఎన్నో శ్రమలు, కష్టాలు, శోధనలు, హతసాక్షులయ్యారు దేవుని కొరకు. ఎంతో పరిచర్య జరిగింది 2000 సంవత్సరాలుగా. జరగంది ఎక్కడంటే ఇజ్రాయెల్లో యూదులు, వాళ్ళు సంపూర్ణంగా ప్రభు రక్షణలోకి రాలేదు, ప్రభుని ఇంకా అంగీకరించలేదు. వాళ్ళకి 2 సేవకులు వస్తారు. ఎప్పుడంటే సంఘం ఎత్తబడిన తర్వాత. సంఘం అన్ని జిల్లాలోని సంఘం అంతా ప్రపంచంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ తప్ప ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా ఎత్తబడతారు, కొనుక్కోబడతారు. కొనుక్కోబడిన తర్వాత ఎవరైతే
ఇజ్రాయెల్ ఉంటారో వాళ్ళకి సువార్త జరుగుతుంది. వాళ్ళంతా పరిశుద్ధులు అవుతారు, నమ్మి ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందుకుంటారు. మొదటి 3.5 శ్రమల కాలం, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం, ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్. ఈ టైంలో ఉండేవాళ్ళు ఎవరు అంటే యూదులో పరిశుద్ధులైన వారు. వాళ్ళని హింసిస్తాడు. ప్రపంచం అంతరికి తీసుకొచ్చిన 666 ముద్రను వాళ్ళు వేయించుకోరు. అప్పుడు వాళ్ళ ఓర్పు అందులో కనిపిస్తుంది. హతసాక్షులు అవడంగానే ఇష్టపడతారు, ప్రభు కొరకు చనిపోతారు. కానీ వాళ్ళు మాత్రం అసలు యూదుని నమ్మాడంటే ప్రాణం పోయినా వదిలిపెట్టాడు ప్రభుని. ఇంకా వాళ్ళు నమ్మలే. ఇప్పుడు యూదా మతంలో ఉన్నారు. వాళ్ళంతా ప్రభులోకి రావాలి, అబ్రహాం సంతానం. వాళ్ళని వదిలిపెట్టాడు దేవుడు. మరి సువార్త ఇప్పుడు అన్ని జనులకు ఇచ్చాడు. ఇక్కడ ముగింపు రాబోతుంది. సంఘం ఎత్తబడిందంటే ఇక ముగిసిపోయినట్టే. అప్పుడు పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని ఇజ్రాయెల్లో ప్రారంభిస్తాడు. మరి సంఘం ఎత్తబడ్డాక పరిశుద్ధులు ఎవరండి? యూదులైన వారంతా కూడా రక్షణ పొంది వాళ్ళు పరిశుద్ధులుగా జీవిస్తారు. వాళ్ళని హింసిస్తాడు, 666 ముద్ర కూడా వేస్తాడు. వేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వద్దంటారు, ధిక్కరిస్తారు. అప్పుడు చాలా హింసలు పెడతాడు. అయినా వాళ్ళు సహిస్తారు, ప్రభు కొరకు ప్రాణాలు పెడతారు. ఓకే, అది జరగబోతుంది. అయితే వీళ్ళందరూ కలిసి చాలా మంది అనుకునేది ఏంటంటే, భూమి మీద ఉంటాం కదండి, ఎలా వెళ్ళిపోతామండి? శ్రమల కాలంలో ఉంటామండి. అయితే ఉంటాను, ఉండండి. ప్రభు అక్కడ వచ్చినా కూడా ఉంటాను ప్రభు, నేను రాను, వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను రానని చెప్పి ఉండిపోండి. ప్రభు అక్కడ వస్తే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యు. సిద్ధపాటు కలిగి ఉండండి. విషయం అదేనమ్మా. గాడ్ బ్లెస్ యు. మరి విడవబడిన వారు అన్ని జనులు విడవబడ్డారనుకోండి, ప్రభునే సరిగా నమ్మల. విడవబడిన వాడు ప్రభు ప్రిపేర్ కారక విడవబడ్డాడు. సంఘం ఎత్తబడినంత మాత్రాన విశ్వాసం వచ్చేస్తుంది వాడికి. నిలబడగలడా? నిలబడలేడు. సిద్ధపాటు లేని వాడు. ఇంకా 666 ముద్ర కొరకు నిలబడు, లేకపోతే చంపుతామంటే అన్నీ బాబు వేసేసుకుంటాడు, ముద్ర వేయించుకుంటాడు. మరి వేయించుకోకుండా నిలబడే వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. రక్షణలోకి వస్తారు వాళ్ళు. అప్పుడు భూమి మీద ఉంటుంది ఇశ్రాయేల్ సంఘం. God bless you.